when you feel that you are feeling more happy during sleep than your day life, why do you get up from the bed? ఎవరైనా క్వశ్చన్ వేసుకున్నారా? ఏమ్మా, ఇప్పుడు అందరం ఏంటంటే నాకు 8 గంటలు నిద్రపోవాలని అనుకుంటారు, మ్యాక్సిమం నిద్రపోవాలని ఒకరు అనుకుంటారు. నేను పీకమై తినేసి చక్కగా నిద్రపోయి హ్యాపీగా ఉంటాను అనుకున్నారు అనుకోండి, ఒక 10 hours నిద్రపోయాడు అనుకోండి. కెన్ హీ కంటిన్యూ హీ స్లీప్ ఫర్ ద 11th hour? పడుకోలేడు. ఎందుకు పడుకోలేడు? మరి హీఈస్ ఫీలింగ్ హ్యాపీ కదా నిద్రలోనే. వై డస్ హీ గెట్ అప్? దట్ ఈస్ మై క్వశ్చన్. చెప్పండి. రిలాక్స్ అయిపోయింది. రిలాక్స్ అయితే ఇంకేం కావాలి నీకు? వై డూ యూ కమ్అట్ ఐ సే? మళ్ళీ క్రియేషన్ అంట. సో ఎవ్రీబడి సేస్ క్రియేషన్, నేచర్, ఎవ్రీథింగ్. నాట్ దట్. టెల్ మీ అబౌట్ యువర్ ఇండివిజువాలిటీ. Why do you come out? That I am asking. Enough sleep, okay. You slept for get happiness or what? You are living for what? You are living for what? To get happiness or something? Happiness only. That happiness you are deriving from during sleep. Then why do you come out? Suppose I will tell you. హ్యాపీనెస్ ఎలా వస్తుందా? అవును, ఎలా చెప్పగల? ఫోన్ చెప్తాను. ఐ విల్ ప్లీజ్. యూ డోంట్ స్లీప్ ఫర్ అబౌట్ 24 hours. హౌ డూ యూ ఫీల్? ఆ టైర్నెస్ అంటే అర్థం ఏంటి? ఆ టైర్నెస్ అంటే అర్థం ఏంటి? కావాలి కాదు. ఆ టైర్నెస్ అంటే అర్థం ఏంటి? అలసట అని అంటే దాని అర్థం ఏంటంటే మీ చేతిలో లేదది. సమ్వేర్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. అలసట, టైర్సమ్ ఏదైనా పేరు పెట్టినా సరే, you have to take rest. Rest is meant for what? నేను అంటున్నది అది. ఏ మట కానీ యువర్ స్లీప్ ఈజ్ మెంట్ ఫర్ రిలాక్సేషన్, ఈజ్ నాట్? అంతే కదా, రిలాక్సేషన్కే కదా. అదే హ్యాపీ అనేది. ఇప్పుడు హ్యాపీ అనేది ఏంటంటే మీకు ఆ స్లీప్ లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటున్నా. But don't sleep. You got crores of money, but don't sleep. If you don't sleep, do you feel happy with that 100 crores of money? No. Relaxation means for what? Rest means what? బాడీకి రెస్ట్ అని కాదు. ఇక్కడ మనం అందరం అనుకున్నది ఏంటంటే బాడీకి ఎందుకు రెస్ట్ ఇవ్వాలి? హ్యాపీ కాదా? నిద్రలోని హ్యాపీనెస్ లేదా? చెప్పేంత వరకు తెలియలేదు. అసలు దాని అర్థం ఏంటంటే దీనికి ఏంటంటే మీకు ది సైన్స్ బిహైండ్ దట్ మీకు తెలియకపోవడం వల్ల అలా అనుకుంటున్నారు. ఆ యాక్చువల్ సైన్స్ ఏంటంటే డ్యూరింగ్ స్లీప్ యు ఆర్ విత్డ్రాయింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ సెన్సెస్. మీ ఇంద్రియాల నుంచి మీరు వెనక్కి మళ్ళిస్తేనే మీకు ఆ హ్యాపీనెస్ వస్తుంది. మీరు నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి? కళ్ళు పనిచేయట్లేదు, చెవులు పనిచేయట్లేదు, మైండ్ పనిచేయట్లేదు. ఓన్లీ కొన్ని వైటల్ ఆర్గన్స్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి. మిగతావన్నీ రెస్ట్ తీసుకుంటున్నాయి. రెస్ట్ తీసుకుంటే అర్థం ఏంటంటే మన యొక్క ఎనర్జీ, మన తలక శక్తి అంతా కూడా డే టైంలో పోతుంది. అవన్నీ మన వైటల్ ఆర్గన్స్, మన బాడీలో ఉండే ముఖ్యమైన భాగాలన్నీ కూడా అది పనిచేసి అలిసిపోతున్నాయి. ఏంటి? వాటికి రెస్ట్ ఇవ్వాలి. ఆ భాగాలతో పాటు
మన ఇంద్రియాలు కూడా రెస్ట్ అవుతున్నాయి. ఇవి ఎప్పుడైతే రెస్ట్ అయినదో మనసు కూడా రెస్ట్ అవుతుంది. మనసు కూడా ఎక్కడైతే రెస్ట్ అయిందో దెన్ యూ ఫీల్ హ్యాపీ.